భావనాత్ సోహమిచ్చసౌ భావన అభిద పావనీమత. ఆత్మ చైతన్యము ఈశ్వరుడే చెప్పాలి. నా సత్తా నా చలనము అంతా ఈశ్వరుని ఎందే కలదు అన్నాడు మహాత్ముడు. అయితే ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? వైకుంఠంలోనా, కైలాసంలోనా, ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు అంటే భగవంతుడి గురించి మనం వెతకడం. అప్పుడు అంటే భగవంతుడు అంటే మనకంటే ఒక గొప్ప శక్తి అన్నప్పుడు నా గుణాలు నా గుణాలు లేకపోతే నాకులాగే ఉన్నాడు అని అంటే నా గుణాలు అన్నీ నాకు ఎలా అయితే తెలుస్తున్నాయి నచ్చట్లేదు. కాబట్టి ఆయన మీద ఒక సుప్రీం పవర్ అది అని మనకి తెలియటం కోసం రకరకాలవన్నీ మనకి ఏర్పాటు జరిగినవి. అంటే ఇప్పుడు నాకు 2 చేతులు ఉన్నాయనుకోండి, భగవంతుడికి 4 చేతులు ఉండాలి. లేదంటే గదలు, ఆయుధాలు, ఏవో ఎన్నో ఏర్పాట్లే. కానీ టోటల్ గా ఒక మహాశక్తి నడుస్తోంది మనం అని మనం అంగీకరించగలిగితే, మనం రిసీవ్ చేసుకోగలిగితే కనుక అది ఎక్కడ ఉంది అనేది మనం ఇమీడియట్లీ అన్వేషణ ఉంటుంది. నామం రూపం తప్పు కాదు. నామం రూపంలో మనం ఆ దివ్య సత్తుని రిసీవ్ చేసుకోగలగాలి. పుట్టినే అయితే మనం మర్చిపోతాం కాబట్టి ఆ నామరూపాలతో మనకు పెద్దలు మనకి ఏర్పాటు చేశారు. సో అక్కడ ఉన్నంత కొద్దిసేపు అయినా సరే మనం తప్పనిసరిగా అన్నీ మరిచిపోయి, మీరు ప్రతిదీ మర్చిపోయి ఆ కాసేపు పూర్తిగా మీరు మమేకం అవ్వడము జరుగుతుందని మనకి పూజ మంత్రము లేకపోతే జపము ఇవన్నీ ఏర్పాటు జరిగినాయి. మరి ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి నామరూపాలు తీసేసి ఒక మీలోనే అంటే నాలోనే ఉన్న దైవాన్ని వెతుక్కోవడం. అంటే ఇది కరెక్టా ఇది తప్పా అని మనం అంచనాలు వెయ్యకూడదండి. ఏది కరెక్టు ఏది రాంగు అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. అంచనా వేయకూడదు, అనలైజ్ చేయాలి. మనం అంచనాలు వేస్తాం. వాళ్ళు వీళ్ళు చెప్పారు లేకపోతే ఇలాగా అలాగా డిస్కస్ చేసుకుని అంచనాలు వేసుకుంటారు మనుషులు. అనలైజ్ చేసుకోవాలి. సో మీకు మీరే అన్వేషణ అంటారు. మనకి మనమే అన్వేషించుకోవాలి. సో అప్పుడు ఎదురుగుండా రూపం ఉన్నప్పుడు ఒక భావం ఉద్భవిస్తుంది. ఈ కంటితో చూసినప్పుడు వెంటనే మనస్సు రియాక్ట్ అయ్యి అటువైపుకి వెళ్ళడం, దృష్టి వెళ్ళడం ఎంతటి గొప్ప సైన్స్ అంటే మానసికంగా మనం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ఎన్ని రకాల ఏర్పాటు చేయాలో అన్ని రకాలు కల్చర్ పేరు మీదుగా ఏర్పాటు చేశారు. మన సంస్కృతి అంటే మన సంస్కృతి సంప్రదాయం పేరు మీదుగా 2 రకాల హెల్త్, ఒకటి మానసిక హెల్త్, 2 శారీరక హెల్త్. ఎందుకు ఈ 2 ఎందుకు అవసరం మనిషికి అంటే నువ్వు జన్మ రాహిత్యానికి వెళ్ళాలి అని అంటే కడుపులో పోట్లు వస్తుంటే ధ్యానం ఏం చేస్తాడండి? ఎక్కడో కాళ్ళు నొప్పి వస్తుంటే పూజ ఏం చేస్తాడు? జపం చేయాలన్నా మనస్సు కుదురుగా ఉండాలి. కాబట్టి అల్టిమేట్ గోలు జన్మరాహిత్యం. ఆ జన్మరాహిత్యానికి వెళ్ళడానికి మనకి ఇన్ని సంస్కృతి పేరు మీదుగా ఇన్ని మార్గాలు పెట్టేశారు. అందరికీ ఒకటే దేవుడు కదండి, మనకి ఇంతమంది దేవుళ్ళు అని మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత కదా పుట్టుకొచ్చారు ఇవన్నీ, ముందు లేవు కదండి. ఆది మానవుల టైంలో ఖండాల కింద విడిపోయారా ఏంటి? ప్రపంచం అంతా ఒకేలా ఉంది. ఖండాల కింద విడిపోయినప్పుడు అన్నీ మేం గొప్ప మార్చుకున్నప్పుడు దేవుని కూడా మార్చుకున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఈ భూమి అంతా ఒక్కటి, ఆకాశం అంతా ఒక్కటి, నీరు అంతా ఒక్కటి, గాలి ఒక్కటి. ఇన్ని తెలిస్తే మనిషి, జ్ఞానమున్న మనిషి ఎంత అజ్ఞానంతో ఉంటాడంటే చదువుకుని కూడా మూర్ఖత్వం.
ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు అని సెపరేట్ చేసుకునే మూర్ఖత్వం ఇదంతా. కానీ ఇండియన్ కల్చర్లోనే అన్నింటినీ ఆహ్వానించే ఆ ఏకైక మానసిక స్థితిని బలంగా తీసుకొచ్చారు. అంతటి గొప్ప సంస్కృతిలో పుట్టాం మనం. అల్టిమేట్ గా గోల్ ఏంటంటే, అల్టిమేట్ గా మనం అందరం కూడా జన్మరాహిత్యానికి వెళ్ళటానికి వాళ్ళు పాపం మానసిక శారీరక ఆరోగ్యం అవసరమని వాళ్ళకి తెలుసు. మనం మన శరీరానికి ఏది అవసరమో అదే తెలియదు. మన శరీరానికి ఏది పడుతుంది, ఏది పడదు, ఎందుకు తినాలి, ఎందుకు తినకూడదు, ఇది తింటే నా మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, నా శరీరం ఏమవుతుంది, ఇది కూడా తెలియదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక పరుగు పరుగు పెట్టేస్తూ ఏదో దబ దబ నోట్లో పెట్టేసుకోవడమే తప్పించి టైం సేవింగ్ లో మైండ్ ఇరుక్కుపోయింది. దానివల్ల ఎందుకు ఇరుక్కుపోయింది? జీవన విధానంలో మన మార్పులు. పూర్వం అది లేదు కాబట్టి వాళ్ళు టైం సేవింగ్ ఏం లేదు. వాళ్ళు అనవసరమైన ఖర్చులు పెట్టలేదు, దేని మీద పరుగు పెట్టలేదు, ఏమీ చేయలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు బాగున్నారు, వాళ్ళ తర్వాత తరం బాగుంది. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ జనరేషన్ లో ఒక పరుగులు పరుగులు స్టార్ట్ చేసేసాం. అప్పుడు మన హెల్త్, మన మానసిక పరిస్థితి మన చేతుల్లో లేక తప్పనిసరిగా దాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. కాబట్టి భగవంతుడు స్వర్గంలో ఉన్నాడు. స్టోరీలు, చాలా స్టోరీలు ఉంటాయి. ఎన్ని రకాల స్టోరీలు, ఇవన్నీ కూడా ఇప్పుడు వేదము ప్రమాణం మనకి. పురాణం అంటే పుట్టింది అని అర్థం. అక్కడి నుంచి ఎన్నో రకాల పురాణాలు పుట్టుకుని వచ్చినాయి. అవన్నీ సినిమాల రూపంలో లేకపోతే సీరియల్స్ రూపంలో ఎన్నో రకాలుగా మళ్ళీ పుట్టుకుంటూ వాళ్ళ స్టోరీలు కావాలి వాళ్ళకి. ఆ స్టోరీలు మనుషులు సరిపోక మనకి దైవం ఇష్టం కాబట్టి ఆ దైవం మీదకి కల్ట్ చేసినప్పుడు, మౌల్డ్ చేసినప్పుడు అక్కడ దేవుణ్ణి కూడా ఎన్నో రకాలుగా మౌల్డ్ చేశారు, రకరకాలుగా మార్చేశారు. అదంతా మన మైండ్ లో ఇరుక్కుపోయింది. దానివల్ల ఎన్నో రకాలుగా మనం స్వర్గం నరకం దీని మీద బోల్డ్ రకాలు వచ్చేసినాయి. చిన్నప్పటి నుంచి నాకైతే చిన్నప్పటి నుంచి ఆ స్వర్గం నరకం మీదే అన్వేషణ. లేనిది ఎక్కడ అన్వేషిస్తామండి? ఇక్కడ ఇప్పుడే నీకు స్వర్గం నరకం. ఎందుకని? ఈ క్షణం నేను హ్యాపీగా ఉన్నాను, స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఈ క్షణం దేని మీదో ఇబ్బంది పడుతున్నాను, నరకమే కదండి. మీరు మళ్ళీ నన్ను అడగకూడదు ఉన్నాయంటారా లేవంటారని, మీరే అన్వేషించాలని చెప్తున్నాను. ఎవడో చెప్తే అది మనం తీసుకోకూడదు కదండి. చెప్పిన దాన్ని మనం అన్వేషించడానికి ఉపయోగించుకోవాలి. కాబట్టి అంతంత స్టోరీలు భగవంతుడి మీద నడిపేసేటప్పటికి ఏమైందంటే మన మైండ్ లో భగవంతుడు అంటే ఆ రెస్పెక్ట్ పోయింది. భయం ఉంది కానీ రెస్పెక్ట్ పోయింది. ఇది సొసైటీలో ఎంతో మంది తలో పాపం పోగు చేసుకుని చేసిన పనులు ఇవన్నీ. వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ లాభాల కోసం ఎన్నో రకాలుగా చేసిన పనులు ఇవన్నీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అర్థం చేసుకోగలిగితే దైవం ఎక్కడుందని అన్వేషణ కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నాలోనే ఉన్నాడు, దైవం నాలోనే ఉంది అని నేను తెలుసుకోవడానికి ఎంతో సేపు పట్టదు. అప్పుడు ఉన్నాడా లేడా అనే మీమాంస కంటే, ఎందుకని లేడు అని మీరు ఎలా చెప్తారు, ఎలా చెప్పగలుగుతారు? ఇప్పటి వరకు ఎంతమంది సైంటిస్టులైనా అన్వేషించి చెప్పలేకపోయారు కదా, ఒక మ్యూట్ లోనే ఉన్నారు కదా. నామరూపాలతో ఉండకపోవచ్చు గాక, కానీ ఒక మహాశక్తి నడుస్తోంది అనే విషయం మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఒక మొక్కను తీసుకుంటే దాని కాండం మీరు తినలేరు,
ఒక ఆకు చూస్తే ఆ లీఫ్ ఆ లీఫ్ చప్పగా ఉంటుంది, లేకపోతే పుల్లగా ఉంటుంది, లేకపోతే ఏదో ఏదో ఒక టేస్ట్ ఉంటుంది. కానీ దాని ఫ్రూట్ తీసుకుంటే తియ్యగా ఉంటుంది. ఈ పరిణామం ప్రకృతి నుంచి నడుస్తుందని మీరు చెప్పవచ్చు. కానీ ఆ ప్రకృతి శక్తి దాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సో అంటే ఆ కాండం కలర్ కానీ, ఆకు కలర్ కానీ, ఫ్రూట్ కలర్ కానీ అవి చూస్తున్నప్పుడు దానిలో మార్పు అనేది అది సహజం కాదు. ఆ ఉన్న ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఆ ఉన్న ఎనర్జీస్ ఎక్కడివి? ఇది మనం ఇది ఇలా చూసినా మనకు అర్థమైపోతుంది. మీరు ఎలా రూపాన్ని నామాన్ని తీసేసిన, ఎలా చూసినా ఈ పంచభూతాలు ఒక ఆర్డర్లో ఎలా నడుస్తున్నవి, ఇది మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇవన్నీ బాహ్యం. మనలోకి వెళితే కనుక, మనలోకి వెళ్ళగలిగితే హృదయ కుహర మధ్య కేవల కైవల్యం అన్నారు. అంటే నీ హృదయంలో ఈశ్వరుడు దాగి ఉన్నాడు అన్నప్పుడు, ఎందుకనంటే అక్కడి నుంచే అన్ని నీ థాట్ కానీ, నీ స్పందన నుంచే నీ థాట్. సో ప్రతిదీ అక్కడి నుంచే జరుగుతోంది. ఈ బయట ఉండే పంచభూతాలు నాలోనే ఉన్నాయి అని తెలియడానికి నేను తీసుకున్న ఆహారం పచామ్నాయం అయ్యి చెత్తంతా బయటికి వచ్చేసి, సో బ్లడ్ అంతా అన్ని పార్ట్లకి సప్లై అవుతూ బయట ఉన్న గాలిని తీసుకుంటే లోపల చైతన్యంతో కూడి ప్రాణశక్తి అయి చూస్తే అర్థమైపోతుంది. మీరు రాత్రి పడుకున్నారు బిర్యానీ తినేసి, పొద్దుటికల్లా అరిగిపోయింది. మీరేమన్నా అరిగించారా ఏంటి? సో కాబట్టి ఆ బయట చూసినా లోపల చూసినా నీ ప్రమేయం లేకుండా జరిగేవి చాలా ఉన్నాయి. 100% నా ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. ఏ పదో నా ప్రమేయంతో జరుగుతున్నాయి. అప్పుడు నేను లేదు అక్కడ. అందుకే ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, ఆ నేను పడిపోతుంది. నా ప్రమేయంతో కూడి ఉన్నవి చాలా తక్కువ. టోటల్ గా అన్నీ కూడా, ప్రతిదీ కూడా ఆ ఈశ్వరుడు అంటే నా దృష్టిలో ఆ మహాశక్తి అని అర్థం. మళ్ళీ మీరు రూపం పెట్టేయకూడదు. ఈశ్వర అనేది నాకు అలవాటైన విషయం. ఆ మహాశక్తి నుంచి, ఆ ఈశ్వర శక్తి నుంచే నడుస్తుంది అని మనకి తెలియాలి. కాబట్టి ఈశ్వరుడు ఎక్కడున్నాడు? వైకుంఠంలోనా, కైలాసంలోనా? నాలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నా అస్మిత రూపంగా ఉన్నాడు. అంటే ఆ నేను అనేది ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ స్వరూప రూపంలో ఉన్నాడు. మరి ఇదంతా నా పై తోలు అంటే దీన్ని తెచ్చుకుంది ఆ స్వరూపం అంటే, లేదా ఆత్మ నుండి ఏదైనా దీన్ని తెచ్చుకుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు అక్కడ పెట్టి దాని మీద ఒక డబ్బా ఏదైనా బోర్లించి ఆ వస్తువు కనపడకుండా చేశారనుకోండి, ఎంత వెతికినా అది దొరకదు. ఎవరైతే పెట్టారో వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎవరైతే అన్వేషిస్తారో మనలో ఉండే ఎలా వచ్చాను నేను అని ఎవరైతే అన్వేషిస్తారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అందుకే సో ఈ అన్వేషణ మొదలు పెడితే ఎప్పటికైనా అది పూర్తి చేస్తాడు. ఇల్లంతా వెతుకుతాడు, దొరకలేదు, మళ్ళీ ట్రై చేస్తాడు, మళ్ళీ ట్రై చేస్తాడు, మొత్తమే పట్టుకోగలుగుతాడు. మనం కూడా అంతే. అందుకే నీలోకి నువ్వు జర్నీ చేస్తే, నువ్వు అంటే నీ అస్మిత అంటే నీ ఒరిజినల్ నువ్వు తెలియబడతావు. అది ఎలా తెలుస్తుంది?
అంటే నేను ఉన్నాను అని నాకు తెలుస్తుంది. మీరు ఎక్కడో ఉంటారు లోపల, ఎవరైనా అడుగుతారు ఉన్నావా అని, ఉన్నాను అని చెప్పారు. ఈ చెప్పింది ఎక్కడి నుంచి వచ్చింది? నేనున్నాను అని. నిద్దట్లో మీరు పడుకున్నా సరే, కొద్దిగా అటు ఇటు మెలకు వచ్చినప్పుడు కూడా నేనున్నానని తెలుస్తుంది. పగలు పనుల్లో మీరు నేనున్నానని అనుకోకపోయినా, కళ్ళు మూసుకుని మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, ఎక్కడున్నానో తెలియనంత డీప్ లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఒక్కసారి మీరు బయటకు వస్తే నేనున్నాను అని తెలుస్తుంది. కానీ చుట్టూ పరిసరాలు తెలియవు. చుట్టూ పరిసరాలు మీకు స్పర్శలోకి రావు. ఎంతో డీప్ ధ్యానం చేస్తున్నారు. అప్పుడు ఆ శరీరం మీద ఏదైనా స్పర్శ తగిలిన, ఏం తగిలిన వెంటనే మనం బయటికి వచ్చేయము, తెలుస్తుంది. అంటే నేనున్నాను అనేది ముందు అంటే అంత సూక్ష్మతో పట్టుకుంటే అర్థమవుతుంది. లేదా నేను స్థూలంగా చెప్పేస్తున్నాను అందుకే. ఇది కుడుతూ నేనున్నాను అన్నది ముందు తెలిసిన తర్వాతే అది కుడుతూ ఉంది అని తెలుస్తుంది. కాబట్టి నేను ఉన్నాను అనే అనుభవం ముందు మౌలికంగా ఉంది. ఆ అనుభవానికి మూలంలో చైతన్య రూపుడై ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆ దైవత్వము ఏదైతే ఉందో అది నేను అంటే. మనం ఒక 2 అడుగులు వేసామనుకోండి, 2 మాటలు మాట్లాడితే అది మనస్సుతో ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఆ చలనానికంతకు కావలసిన శక్తి కానీ, లేకపోతే ఆ చైతన్యము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆ చైతన్యము అంటే ఆ ఈశ్వరుని నుండే లభిస్తుంది. అప్పుడు దాన్ని పట్టుకోవాలి అనంటే ధ్యానం అవసరం. దాన్ని పట్టుకోవాలంటే తప్పనిసరిగా ధ్యానం అవసరం. ఎందుకని? ఈ కంటికి దగ్గరగా మనస్సు ఉంటుంది కాబట్టి మీరు ఏది కంటితో చూస్తున్నా వెంటనే మనసు లేసిపోతూ ఉంటుంది. కాబట్టి కళ్ళు మూసేస్తే ఇంకా మీరున్నారంతే. అప్పుడు కూడా మనస్సు లెగుస్తుంది ఆలోచనల సమూహంతోటి. వాటిని మన జీవన విధానంలో వచ్చే ఇబ్బందులతో, మనస్సు నలగడంతో, లేకపోతే యాటిట్యూడ్ తోటి అన్నింటితోటి వస్తాయి అవన్నీ. కానీ నా ప్రయత్నం ఏంటంటే నేను లేకపోతే నాలో ఉండే దైవత్వము కోసం నేను ధ్యానం చేస్తున్నాను అనేది బుద్ధిలో బలంగా ఉండగలిగితే మీకు ఈజీ అయిపోతుంది. ధ్యానం ఈజీ అయిపోతుంది. ధ్యానం ఈజీ అయిపోవడానికి ధ్యానంలో అలా వెళ్ళాను ఇలా వెళ్ళాను కాదు. లక్ష్యం ఏంటి? మీలో ఉండే దైవాన్ని రిసీవ్ చేసుకోవడం. మరి ధ్యానంలో మీలో ఉండే దైవం అన్నప్పుడు మీరు అక్కడ అంటే మిగతా మనస్సు వర్క్ చేయకుండా మీరు ఎప్పుడైతే దాంట్లో స్థిరమవుతారో బయట కూడా అప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే ఇంకా మనస్సు పని చేయని పరిస్థితిలో మనకి మనం కంట్రోల్ అనేది వచ్చిన తర్వాతే మన గుణాలని అన్నిటినీ కంట్రోల్ చేసుకోగలుగుతాం. లేదా ఈలోగా ఏంటంటే ఈలోగా మీరు వర్క్‌లో కూడా రోజు మొత్తంలో నేను నాది వదలడం మొదలుపెడితే తప్పించి మనస్సు మూలంలోకి వెళ్ళదు. అందుకోసం ఎక్కువగా మీరు దానం చేసుకోండి, నిష్కామ కర్మ చేయండి. అంతఃకరణ శుద్ధి కోసమే ఇవన్నీ చెప్తాం. మీరు చేస్తే నాకేం వస్తుందండి? లేకపోతే మీరు కొంత మీ సంపాదనలో పక్కన పెట్టండి. ఇవన్నీ చెప్పాము అంటే ఎందుకు చెప్తామండి? సో, అందుకే చెప్తున్నాను. ఆధ్యాత్మికత వేరు, ఆంతర జర్నీ వేరు అసల. ఆధ్యాత్మికతలో అలా వింటూ
నేను నాకు కంఫర్ట్ గా నా ఇంట్లో నా ఉద్యోగం నేను చేసుకుంటూ మనస్సు ప్రశాంతంగా ఉండడానికి బాగుంటుంది. అంతవరకు అది వర్కౌట్ అవుతుంది. తప్పు కాదు. వినడము, లేకపోతే ఆచరించటము అదంతా కూడా వెళ్తుంది. కానీ జన్మరాహిత్యానికి వెళ్ళడానికి మాత్రం కుదరదు. దానికి తప్పనిసరిగా సాధన అవసరం. ఏ సాధన అవసరము? నన్ను నేను శుద్ధి చేసుకునే సాధన అవసరం. ఎందుకు శుద్ధి చేయాలండి? నేను బానే ఉన్నాను కదా! అందరూ పొగుడుతున్నారు నన్ను. నీ అంత గొప్పదానివి లేవు అని చెప్పి. ప్రతి ఒక్కళ్ళు నాకు డప్పేస్తున్నారు. మీరొక్కరే చెప్తున్నారు ఇలాగనంటే. సో, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ దేనికోసం నిన్ను పొగుడుతున్నారండి? ఇది మనకు ఒకటి. వాళ్ళని పోల్చుకుని నేను మంచిదాన్ననుకుంటావా? అందుకే చెప్పాను. ఆధ్యాత్మికంలో ఎదగాలంటే ఒట్టి మహాత్ములనే పోల్చుకోవాలి. ఇంకెవ్వరిని పోల్చుకోవాలి. వాళ్ళ పక్కన నేను నిలబడే అర్హత ఉందా? లేకపోతే వాళ్ళకలా ఉండగలిగేతానా? ఏంటి అనేది మహాత్ములతో పోల్చుకోవాలి. జీవించేటప్పుడు నీకంటే కింద వాళ్ళని పోల్చుకుంటే నాకు బాధ రాకుండా ఉంటుంది. నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, లేకపోతే మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది. ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి నేను అన్నప్పుడు ధ్యానంలో ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ఔటర్ ప్రపంచాన్ని తీసేశారో ఇంకా ఇన్నర్ మీ ప్రపంచం తెలుస్తుంది. అంటే ఇన్నర్ మీ మనస్సు తెలుస్తుంది. మీరు తెలుస్తారు. అప్పుడు పట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అది కూడా తెలియాలి. ఇప్పుడు ఎళ్లి ఓ చోట కూర్చుంటే ఏదో ప్రక్రియ నేర్పుతారు. ధ్యానం చేసుకుంటూ ఉంటారు. మనశ్శాంతిగా ఉంది. బావుందండి అంటారు. అక్కడ అలాగే సప్రెస్ అయ్యి ఉంటారు. అయిపోయింది. కానీ సాధనలో మేమైతే మాత్రం కెలకాల్సిందే మిమ్మల్ని. ఎంత కెలకాలి అనంటే మీరు జన్మల నుంచి తెచ్చుకున్న వాసనలు అవన్నీ అలా పేరుకుపోయి ఉంటాయి. జన్మరాహిత్యం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఆ వాసనలే భావజాలం కింద, సంస్కారం కింద మారి వచ్చాం మనం. ఈ శరీరం ఇంకా ఆత్మ ఇంకా ఏదో ఒక శరీరాన్ని వెతుక్కుంటోంది అనంటే పాపం ఎన్ని తిప్పలు పడుతోంది ఈ భావం వదిలించుకోవడానికి. కాబట్టి ఎలా పుడతాము మనం ఇవన్నీ కూడా మన చేతుల్లో లేవు. ఏ రూపాన్ని దాలుస్తాము ఇవన్నీ మన చేతుల్లో లేవు అనంటే మన సంస్కారంలోకి మనం వెళ్తే కానీ పూర్తిగా తెలియవు. ఆ లోతు తెలియదు. కాబట్టి జ్ఞానమున్న జన్మలో ట్రై నువ్వు. ఏ ట్రై? అంటే అక్కడి నుంచి తెచ్చుకున్నవన్నీ వదిలించుకోవడానికి. సో, అప్పుడు మేము కంపల్సరీ మీ దగ్గరికొచ్చేయాల్సి ఉంటుంది. సాధన ఏంటి? అంటే నన్ను నేను ఉద్ధరించుకోవడమే సాధన. నేను మనశ్శాంతిగా జీవించటం సాధన కాదు. మీరిది గుర్తుపెట్టుకోవాలి. మనశ్శాంతిగా జీవించటం ఆధ్యాత్మికత. నన్ను నేను ఉద్ధరించుకోవడం సాధన. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అనేది హైయెస్ట్. అందులోకి వెళ్తే ఆటోమేటిక్‌గా మనశ్శాంతి వచ్చేస్తుంది. లేదు అదొక్కటే పట్టుకున్నాననుకోండి. అది బావుంటుంది. కానీ జన్మకి విడుదల. ఎంత విడుదల అంటే, ఎంత విడుదల అంటే టోటల్ నన్ను నేను చూసుకుంటే అర్థమైపోతుంది ఎన్నున్నాయో నాకు. సో, అవన్నీ విడుదలవ్వాలి. అలాగే వాసనలు జన్మ నుంచి వాసనలు విడుదలవ్వాలి. సంస్కారాలు బద్దలవ్వాలి. ఇన్ని జరిగితే కానీ మోక్షం ఎలా వస్తుందండి? ఏదో బెల్లం ముక్కల చిటికలో చెప్తారు మంచిదే. లేదా అలాంటి బెల్లం ముక్క లేకపోతే అటు జర్నీ కూడా చెయ్యడని చెప్పుంటారు పాపం. ఓకే. కాబట్టి ఇది చేస్తే మోక్షం వస్తుంది, అది చేస్తే మోక్షం వస్తుందనే అజ్ఞానపు పొర తీయాలి మీరు. నేనేం చేస్తే నా సంస్కారం బద్దలవుతుంది. దీంట్లో ఉండాలి. అందుకని ఏ సాధన చేస్తే నా సంస్కారం బద్దలవుతుంది. ఈ ఈ ఈ యాటిట్యూడ్ ఉందనుకోండి, కనీసం జర్నీ ఒక అడుగైనా వేస్తావు నువ్వు. నీకు సాధనా జర్నీ ఉంటే తప్పించి
సాధనకి అనువైన జన్మ రాదని శ్రీకృష్ణుడు తప్పనిసరిగా ఖచ్చితంగా చెప్పాడు భగవద్గీతలో. అప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ జన్మ సాధనకి అనువైన జన్మ రావాలనైనా మనం బాట వెయ్యాలి కదండి. మోక్షం వచ్చిందా లేదా పక్కన పెట్టండి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కోసం మీరు ఎలా అయితే మనీ దాచుకుంటున్నారో, జన్మకు కూడా తప్పనిసరిగా ఒక పునాది వెయ్యాలి కదా మనం. ఇది తెలివైన వాడి లక్షణం. నిజంగా మనం తెలివైన వాళ్ళం అయితే ఒట్టి ఓల్డ్ ఏజ్ కోసమో లేకపోతే దీనికోసమో దాచుకోకూడదండి. ఎందుకని? నా కూడా ఏది రాదు, కానీ నేనైతే ఉంటాను. ఈ శరీరం పోతుంది, కానీ నేనైతే ఉన్నాను. మరి ఇక్కడున్న ఈ జన్మెవరు? నా జన్మకి కుదరదు, సరిపోదు కూడా చేత్తో పట్టుకుని తీసుకువెళ్ళడానికి. కాబట్టి అప్పుడు నా జన్మ కోసం నేనేం చేస్తున్నాను? ఈ ఒక్క చిన్న పాయింట్ ఇది. కానీ ఆ ప్రజ్ఞ లేకపోతే కనుక ఈ జన్మ వృధా. ఆధ్యాత్మికంలో కూడా ఆ ప్రజ్ఞ లేదు. నేను తిరిగి 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 నా బాధ అంతా ఇదే. ఇంత కష్టపడి ఇలాగా కూర్చుని చెప్పడానికి కారణమేది? అట్లీస్ట్ కొద్ది మంది అయినా జన్మరాహిత్యానికి వెళ్తారు అనే ప్రేమ తప్పించి రెండోది ఉండదు ఇక్కడ. ఈ ఈ విషయం ఇదిలా పాకిపోతే భగవంతుడు కూడా బయటే చూస్తారు. ఇంకా నామరూపాల్లో దండం పెట్టేసి మాకు అవసరమైనప్పుడు ఒకసారి చేసే నాయన అని చెప్పి ఇలా ఈ జర్నీ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి జ్ఞానమున్న జర్నీ ఇది. నేను చాలా తెలివైన దాన్ని అని మీరు అన్నారు అని అంటే, లేకపోతే మీరు అనుకున్నారు, అనరు పైకి, జనం అంటారు, మనం అనుకుంటాం. అనుకున్నవాడు కూడా తన గురించి తాను పట్టించుకోడు. ఇది ప్రాబ్లం. తన గురించి ఔటరే పట్టించుకుంటాడు, ఇన్నర్ పట్టించుకోడు. కాబట్టి మనం ఏదో చదువు చదివి డిగ్రీ సంపాదించి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుని భార్యాభర్తలతో జీవిస్తూ ఉన్నాం. ఇదంతా బాహ్య జీవనం. సో తప్పు కాదు. మరి ఎలాగండి అనంటే శరీరానికి సంబంధించినంత వరకు అవన్నీ అవసరం లేదని నేను చెప్పట్లేదు. ఎవడైతే బాల్యం నుంచి అన్వేషణ, ఇదిగో సాధనకి అనువైన జన్మ వస్తే ముందంతా బాగా చేసి ఉంటే వాడికి ఏమైనా అర్థమవుతుందేమో పుట్టుకతోటే. భగవాన్ రమణ మహర్షికి 12 ఏళ్ళకో 16 ఏళ్ళకో ఎలా అర్థమైపోయిందో అలా అర్థమవుతుంది. అర్థమైతే వాడేమన్నా అన్వేషిస్తాడు తప్పించి, లేకపోతే ఈ అన్వేషణ అనేది సాగదు. ఈ అన్వేషణ అనేది రాదు. పుడతాడు చేస్తాడు, పుడతాడు చేస్తాడు. ఏ ఏ జన్మలు పుడతాడో ఎలా పుడతాడో తనకు కూడా తెలియదు. ఆ సంస్కారాన్ని బట్టి ఈ నేచర్ ఏదైతే ఉందో ఈశ్వరీయ శక్తి ఆ సంస్కారాన్ని బట్టి వాడిని మోసుకెళ్ళి తీసుకెళ్ళి లాక్కెళ్ళి పడేస్తుంది. కాలము ఇవన్నీ చేస్తుంది. నువ్వు కాలానికి అతీతం కాదు కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను కాలంలో కొట్టుకుపోతానా, కాలానికి అతీతముగా వెళతానా? ఇది మన చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. అందుకని ఆ స్వేచ్ఛ, జ్ఞానం ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛ ఉంది. జ్ఞానం లేకపోతే మిగతా ప్రాణుల్లో వేటిల్లోనూ అది కూడా లేదు. అందుకని ఉత్తమమైన జన్మ అన్నారు. అలాంటి ఉత్తమమైన జన్మని నా అజ్ఞానంతో, జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, కానీ అజ్ఞానం అంటే ఏంటి అంటే నా చూపు బాహ్య చూపులోకి వచ్చేయటం వల్ల అది అజ్ఞానం అన్నారు. ఎప్పుడైతే ఆ బాహ్య జీవనానికి వచ్చేసానో దాన్ని లాక్కు రావడానికి ఎంత కష్టమవుతుందో చూడండి. బాహ్య జీవనంలో సత్యం లేదని తెలిసినా కూడా మనం అటే వెళుతున్నామంటే ఆంతరదృష్టి లేక అటు వెళ్తున్నాం. ఇంకో ప్రపంచం నీ లోపల ఉంది అని నీకు తెలియక వెళుతున్నావు. తెలియచేయటానికి మా తాపత్రయం. ఎందుకు? ఇంకో ప్రపంచం ఉందని అర్థమైంది కాబట్టి.
ఓకే. సో అందుకని ఆంతరదృష్టి నిర్మాణం అవ్వాలి. ఆంతరదృష్టి నిర్మాణం అయితే అప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు. నేను ప్రతి దాంట్లోనూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాను. అది నిర్మాణం అవ్వాలంటే దానికి అడ్డొచ్చిన వాటిని తీయాలి. కింద మార్బుల్ ఫ్లోర్ వేసుకున్నారనుకోండి అందంగా వైట్‌గాను. దాన్ని కరెక్ట్‌గా క్లీన్ చేయట్లేదు. ఎన్ని రోజులు అలా వదిలేసారనుకోండి, అది కింద ఏముందో తెలీదు. మట్టి పట్టేస్తుంది శుభ్రంగా. మీరు క్లీన్ చేస్తే వైట్‌గా మళ్ళీ మీరు అబ్బా! ఇంత గొప్ప గచ్చు లోపల ఉండగా నేను ఇలా ఉన్నానా అని తెలుస్తుంది. లేదా ఒక వజ్రం తీసుకుంటే అది భూమిలోనే ఉంటుంది. బయటికి తీస్తే నీకు తెలీదు అసలు అది వజ్రం అని తెలీదు. ఇది రామకృష్ణుడు చక్కటి కథ చెప్పాడు. అది కూరగాయల వాడికి ఇస్తే కేజీ వంకాయలు ఇస్తాడు. అది బట్టల షాపులో ఇస్తే ఒక వస్త్రం ఇస్తాడు. అది బంగారం షాపులో ఇస్తే ఎంతో కొంత బంగారం ఇస్తాడు. ఎందుకని అట్లీస్ట్ లేకపోతే ఎంతో కొంత మనీ ఇస్తాడు. ఎందుకని అట్లీస్ట్ ఇది ఏ దాంట్లోనో పెట్టి నేను అమ్ముకోవచ్చు కదా అని. అది వజ్రాలు కరెక్ట్ గా ఆ వజ్రాన్ని ఎనలైజ్ చేయగలిగే వజ్రాల వ్యాపారి. మీరు మామూలు వాడికి ఇచ్చినా ఎంతో కొంత మిగతా వాళ్ళ మీద చాలా ఎక్కువ ఇస్తాడు. నిజంగా ఎనలైజ్ చేయగలిగిన వాడు అదేంటో చెప్పేయగలుగుతాడు. ఓకే. మన ఆధ్యాత్మికత కూడా ఇలాగే ఉంటుంది. మనం మనకున్న నీడ్స్ ని వంకాయలకో బట్టలకో దేనికో తాకట్టు పెడుతున్నాం తప్పించి ఆ అంతర దృష్టి అంటే ఆ బాహ్య దృష్టిలో టైం అంతా అలా. ఋషికేశ్లో శివానందాశ్రమం ఉంటుంది. శివానందుల వారు ఆయన డాక్టర్. ఆయన అమెరికాలో కూడా డాక్టర్ కింద చేశారు. ఎప్పుడో ఒక సాధువు గారికి ఎవరికో ఆపరేషన్ చేస్తే సర్జన్ ఆయన. మద్రాసులో పుట్టారు, మద్రాసులో పెరిగి యుఎస్ వెళ్ళిపోయారు. చేస్తే ఆయన ఒక బుక్ నేనేమి నీకు ఇవ్వలేను నాయన, ఇంత చక్కగా ఆపరేషన్ చేసి నన్ను బతికించావు కాబట్టి ఇదిగో ఈ బుక్ తీసుకో అని హిమాలయాస్ మీద ఒక బుక్ ఇస్తారు. అది చదివి ఆయన ఇమీడియట్లీ ప్రయాణం అమెరికా నుంచి ఇండియాకి వచ్చేస్తారు. ఎక్కడెక్కడ వదిలేసి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంటికి వెళ్ళి నేను డిసైడ్ చేసుకుందాము. ఈ జర్నీలో అన్ని ఆలోచించుకుంటారు. ఆ ఇంటికి వెళ్తే కనుక ఆయన బండి కట్టించుకుని తన లగేజీ పెట్టుకుని వాళ్ళ ఊరు వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఆయనకున్న లగేజీ అంతా తెచ్చుకున్నారు ఇండియా. ఆ లగేజీ అంతా బండి మీద పెట్టి ఆయన బండిలో కూర్చుని వాళ్ళ ఊరు వెళ్ళడానికి, తమిళనాడులో వాళ్ళ ఊరు వెళ్ళడానికి ట్రై చేస్తారు. ట్రై చేస్తూ కూడా దారిలో ఆయనకు అనిపిస్తుంది ఇంటికి వెళ్తే నా బుద్ధి మారిపోతుందేమో అని చెప్పి ఆ బండిని ఇంటికి వెళ్ళిపోరు నాయన నేను మళ్ళీ వస్తానని చెప్పి అటు నుంచి హిమాలయాలు జంప్ చేసేస్తారు. అంటే ఆ వెంటనే ఆ తీసుకున్న నిర్ణయంలో హిమాలయాస్ వెళ్ళి అక్కడ ఏం చేయాలో తెలియక ఆయనకి జ్ఞానం రాదు, ఏమీ రాదు, ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అబ్జర్వ్ చేస్తూ సో ఎలా అయినా కళ్ళు మూసుకుంటేనే ఇదంతా తెలుస్తుందని చెప్పి కళ్ళు మూసుకోవడానికి ట్రై చేసి ఆ ధ్యానం కుదరక నానా యాతన పడతారు. అన్ని జరుగుతాయి. దారిలో డాక్టర్ కాబట్టి దారిలో ఏ ఎవరు కనిపించినా అనారోగ్యంతో మళ్ళీ వాళ్ళకి వైద్యం చేస్తూ ఉంటారు. ఆ వైద్యం మళ్ళీ ఎక్కువైపోయి జనం అందరూ మీద పడుతూ ఉంటే ఇదేంట్రా నాయన నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ వైద్యం మొదలు పెట్టాను అని అంటే ఈ వాసన ఇలా మోసుకొస్తోందని చెప్పి మళ్ళీ స్టాప్ చేసి ఇంకా దూరం హిమాలయాస్ లోకి వెళ్ళిపోయి అంటే నేను స్పీడ్ గా చెప్పేస్తున్నాను. మీకు టైం సరిపోదు, ఇక్కడ సబ్జెక్ట్ కావాలి కాబట్టి చెప్తున్నాను. వెళ్ళిపోయి ఆయన డీప్ సాధన చేస్తారు. ఆ చేసేటప్పుడు రోజు ఎక్కడికో చోటుకు వెళ్ళి భిక్ష తెచ్చుకొని చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే చేస్తారు. ఆ భిక్ష తెచ్చుకుని నడిచి వెళ్ళటానికి 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఎవరికైనా అంతే ఉంటుంది. ఆ 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి
తెచ్చుకోవడానికి టైం సరిపోవట్లేదు, ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది నా సాధనకని చెప్పి ఆయన ఆశ్రమాల్లో అడుగుతారు. చపాతీలు అవి నాకు 4 రోజులకి సరిపడా ఇస్తారా అని అడిగితే వాళ్ళు మేమేమో ఏ పూటకు ఆ పూటే పెడతామని చెప్తారు. చెప్తే అప్పుడు అలా ట్రై చేసి ఆశ్రమాల్లో ఎవరినో పరిచయం చేసుకుని వాళ్ళకి విషయం చెప్పి, ఆ స్వామికి విషయం చెప్పి, నేను ఇంకా డీప్ వెళ్ళాలనుకుంటున్నాను, నా టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఆయన్ని అడిగి ఆ మిగిలిపోయిన ఆ భోజనాలు అయ్యే వరకు వెయిట్ చేసి ఆ మిగిలిపోయిన చపాతీలు తెచ్చుకుని ఆ చపాతీలు తీసుకొచ్చి పెడితే బూజొచ్చేస్తాయి. బూజొచ్చేస్తే అవి తింటే ఆయనకి కడుపులో పోట్లు వచ్చేస్తాయి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం. ఏం చేస్తారంటే ఆయన అడుగుతారు, ఇలా బూజొచ్చేసినాయి అంటే ఈయనకి తెలియదు ఏమి. అప్పుడు ఆయన చెప్తారు, చక్కగా ఎండలో ఆరబెట్టేసేయి అని చెప్తారు. అప్పుడు అవి తీసుకుని ఎండలో ఆరబెట్టేసి వాటిని ఒక క్లాత్ లో మూటగట్టి ఉంచేస్తారు. ఉంచేసి రోజు ఒక్క చపాతి ఆయన ఎలా ధ్యానం చేస్తారంటే మత్తు రాకుండా నిద్ర రాకుండా ఉండడానికి గంగలో అంత చలి, గంగలో సగం నీళ్ల వరకు నుంచుని ధ్యానం చేస్తారు. ఆ చలిలో శరీరం ఇంద్రియ నిగ్రహం కోసం ఆయన అలా ట్రై చేసి మొత్తం మీద ఈ చపాతీ, ఎండిపోయిన చపాతీని ఆ నీళ్లల్లో నానబెట్టి అది ఒక్కటే తిని ఆయన సాధన చేస్తారు. ఇటువంటి మహానుభావులు పుట్టిన దేశంలో పుట్టాం మనం. అంతటి గొప్ప భూమి మీద పుట్టాం. కానీ ఏం తెలుసుకున్నాం, ఏం నేర్చుకున్నాం? ఆ ఇన్నర్ జర్నీ కోసము ఎంతమంది మహాత్ములు ఎంత ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ చేసిన అనుభవం, ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మనకు అందించేశారు. ఇది ఆస్తి. ఆంతర ప్రయాణానికి ఇది ఆస్తి. ఆ ఆస్తి తీసుకుని నువ్వు జీవించు అంటే అబ్బే చాలా కష్టం అండి. సో నేను ఇలా సాధన తీసుకున్నాను కాబట్టి మీకు ఇంత డెప్త్ గా ఇలా చెప్పాల్సి వస్తుంది. మంచిది. ఎందుకనంటే ఇంకా డెప్త్ వెళ్ళాలనంటే ఈ జర్నీ ఇంకా శుద్ధి అవ్వాల్సింది. అంతర్దృష్టి అంటే బాహ్య దృష్టిని వదలడం. నేను అందుకే మీకు చెప్పేది, మీరు దృష్టి మేకప్ల మీద పెట్టి, లేకపోతే పార్టీల మీద పెట్టి, లేకపోతే వస్తువుల మీద పెట్టేదంతా చెప్పాల్సిన ధర్మం నాకుంది. తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం. మా దగ్గర ఫిల్టర్ అయిపోతారు. అందుకే సాధకులు మాత్రమే మిగులుతారు. నిలబడలేరు. బాహ్యం వెళ్ళిపోవాలి. మనస్సు బాహ్యం మీద ఉంది. ఆ బాహ్యం మీద ఉన్న వాళ్ళు ఎవ్వరూ నిలబడలేరు. తప్పు కాదు. నేనెందుకు పట్టించుకోను. చెప్తాను. ఎందుకని ఆ అజ్ఞానం గురించి చెప్పాల్సి కాబట్టి చెప్తాను. ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అని, ఒక్కడున్నాడా ఇద్దరున్నారా నాకు అనవసరం. ఆ ఒక్కడు ఇద్దరు వెళ్తే చాలు. వాడు ఎంత దూరం వెళ్తాడు అది కూడా నాకు అనవసరం. ఎందుకని ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో కన్నా పోతాడు. అది సాధనా జన్మకు వస్తాడు. కాబట్టి ఎంత దూరం వెళ్తాడు నిజం అది వాడు చేయాల్సిన పని. మా నుంచి సహకారం తీసుకుని నేను ఎంత దూరం వెళ్ళాలనే జర్నీ వాడు చేయాల్సిన పని. కానీ ఎలా తీసుకెళ్ళాలి అన్నది నా జర్నీ. కాబట్టి ఎంతవరకు ఈ జర్నీలో మనం కలిసి జర్నీ చేస్తున్నామంతే. అందుకనే అవుటర్ లాగా ఎంత జనం వచ్చారు, నేను ఎంత పబ్లిక్ కి చెప్పాను అనవసరం. అదే ఆధ్యాత్మికతలో అయితే అది అవసరం. అందరికీ అలా విత్తనాలు వేస్తారు. వాళ్ళు వేసేసిన తర్వాత మొలకెత్తడానికి నా దగ్గరికి వస్తారు. ఈ విషయం క్లారిటీ నాకుంది. మీకు కూడా ఆ విషయం కావాలి. మీరు విత్తనాలు జిమ్ముకుంటూ వెళ్ళిన వాళ్ళు నాకు సహకరించినట్టు లెక్క. ఆల్రెడీ వాళ్ళందరూ అది చేసేసారు. మొలకెత్తట్లేదు. మొలకెత్తడానికి నాలాంటి వాళ్ళు కావాలి. అది మళ్ళీ ఫలాలు ఇవ్వడానికి, పుష్పాలు ఇవ్వడానికి వేరే ఉంటారు ఇంకా.
సో అది ఈశ్వరుడు చేయాలి. ఎంతో కొంత నిజాయితీగా ఆధ్యాత్మికంలో వెళ్తే తప్పించి ఈ మాత్రం కూడా కూర్చోలేరు. నాకు కావాలి అని చాలా సిన్సియర్ గా ఉంటే తప్పించి ఈ మాత్రం కూడా కూర్చోలేరు. కానీ నేనేమంటానంటే ఇంత కష్టపడి కూర్చుంటున్నారు కాబట్టి బాహ్య విషయాల్లో మనస్సు ఇరుక్కుని మళ్ళీ మీ కాలం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి అంత డెప్త్ గా చెప్తాం. సో మా గురువు గారు చెప్పేవారు, ఎందుకమ్మా పాపం వాళ్ళు నిలబడలేరు, ఉండరు, వాళ్ళు ఎలాగో ఉండరు, అంత సాధకులు ఎవరున్నారు, నువ్వు కొద్దిగా మిఠాయి తినిపించినట్టు చెప్పు అని చెప్పేవారు. ఆయన అవి చెప్పినవన్నీ వినేవారు. సో నేను చెప్పను స్వామి, నాకు అవసరం లేదు, ఒక్కడైనా సరే మారితే చాలు, అట్లీస్ట్ ఈ విత్తనాలు మళ్ళీ ఈ జన్మలో అయినా కొద్ది మంది అయినా సాధకులు పుడతారు అనేది నా లక్ష్యం. అందుకని నేను ఆధ్యాత్మికం పంచడానికి కాదు, సాధకుల కోసం మాత్రమే అనే క్లారిటీ ఇక్కడ ఉంది కాబట్టి నా జర్నీ అటే వెళ్తుంది. ఎంతమంది ఎన్ని ప్రలోభాలు పెట్టి మీరు ఇలా చేయండి అలా చేస్తే ఎదిగిపోతారు, ఏం ఎదుగుతారు? బాహ్య ఎదుగుదల అవసరం లేనప్పుడు ఏం ఎదగాలి? ఎన్ని చేయనివ్వండి, ఇప్పుడు ఈ రోజు ఎన్ని క్లాసులు చెప్పనివ్వండి, నేను మళ్ళీ అది అయిపోయేటప్పటికి నేను క్లోజ్ చేసుకుని నా సాధనలో నేను చాలా పీస్ఫుల్ గా ఉండగలిగే ఆ స్థితి ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి చేయగలుగుతున్నాను. కాబట్టి మీరు కూడా చేయగలరు అని చెప్తున్నాను నేను. మీరు కూడా చేయగలరు అంతర జర్నీ చేస్తే. ఈ ఇల్లు, పిల్లలు, ఉద్యోగం ఆఫ్టర్ ఆల్ అయిపోతుంది అప్పుడు. అవన్నీ చాలా చిన్నవి అయిపోతాయి. అవన్నీ టక టక చాలా ఈజీగా అయిపోతాయి. ఎందుకని ఇక్కడ బలం దగ్గరికి మనం వెళ్ళిపోయాం. దీని శక్తి ముందు బయట శక్తి ఎంత అండి? ఈ భౌతిక పదార్థాల్లో కానీ భౌతిక దాంట్లో ఉండే ఎనర్జీ ఎంత, నీ లోపల ఉండే చైతన్యం యొక్క ఎనర్జీ ఎంత? అది ఆత్మ చిన్న బీజం నుంచి ఇంత శరీరాన్ని తయారు చేసేసుకోగలిగింది. సో దాని శక్తి ముందు బయట వస్తువుల శక్తి ఎంత అండి? కానీ మరి నేను ఆ బయట బయట పోగు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, బయట బయట విషయాల మీద దృష్టి పెడుతున్నాను. ఈ పద్యంలో మీకు టోటల్ అందుకే చెప్పేస్తాం, చాలా వరకు అంతరదృష్టి ఉంటుంది. ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు పాపం పాపం అనిపిస్తుంది, నాకు జాలి వేస్తుంది. ఏం చేయలే, ఆ మాత్రం కూర్చోగలిగే అర్హత కూడా లేదు. అంటే పరిస్థితులు ఏదో వచ్చేసినాయి అన్నారు, దానికే ఓటు వేశారు. కాబట్టి ఎక్కడైతే నువ్వు అంతరదృష్టి వైపు, అంటే బయట జగత్తు సత్యం లేదని తెలుసుకుంటావో అప్పుడు అంతరదృష్టిని నిర్మాణము చేసుకోవాలి. కూర్చుంటే సరిపోదండి, ధ్యానం పేరు చెప్పి ఆసనం వేసుకుని కూర్చుంటే సరిపోదు. కళ్ళు మూసుకుంటే కళ్ళు ఎందుకు మూసుకున్నావో తెలియాలి కదా. కాబట్టి అంతరదృష్టి నిర్మాణము అవ్వాలి, చేసుకోవాలి. అంతవరకు చెప్తాను, ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ధ్యానం గురించి చెప్పాల్సి ఉండింది.